ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు. ఇంటి ఆడబిడ్డ మీద సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నామని కేటీఆర్ని కార్నర్ చేస్తున్నది. బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేవు. పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడతా. ఎందుకంటుంది ఈ మాట? కేటీఆర్ అన్నాడు ప్రెస్ మీట్లో, పార్టీ నాలుగు గోడల మధ్య మాట్లాడాలి కానీ బయట మాట్లాడితే ఎట్లా, ఎవరైనా కావచ్చు, అది మా చెల్లెైనా ఇంకెవరైనా అని మొన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పడంతో దానికి ఆమె కౌంటర్ ఇస్తుంది. పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్యనే మాట్లాడతా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించట్లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. పార్టీ ఎమ్మెల్యేలు తన వెంట ఉన్న వాళ్ళని నన్ను ఎంపీగా ఓడించారు 2018 ఎలక్షన్స్లో నిజామాబాద్లోనే ఆమె చెప్తున్నది. కేసీఆర్ నా నాయకుడు, ఇతరుల కింద పని చెయ్యను, కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరతానా? మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్కు దూరం చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపైన పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోను, తాను నోరు విప్పితే తట్టుకోలేరు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లో చేరతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలని వ్యాఖ్యానించారు. కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పని చెయ్యబోనని స్పష్టం చేశారు. అంటే కేటీఆర్ నాయకత్వంలో కానీ హరీష్ రావు నాయకత్వంలో కానీ నేను పని చెయ్యను. కేసీఆర్ ఉంటే కేసీఆర్ నాయకత్వంలో చేస్తాను, మీరంతా జుజుబీ నా కింద, చిల్లర మీరు నా కింద అని చెప్తున్నది. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం 100కు 101% జరుగుతోంది. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడదామని, తన కోసం బీజేపీలో కలిపి పార్టీ భవిష్యత్తును పాడు చేయొద్దని కోరానని చెప్పారు. కేసీఆర్ను పార్టీని మోస్తున్నామని గొప్పగా భావిస్తున్న వాళ్ళు ఎలాగైనా పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేంద్ర బై వర్ణీయం. ఇది కూడా అన్నదా? ఈ స్టేట్ అసలు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, చాలా తీవ్రమైన స్వరంతో మాట్లాడిందట. నీకు నొప్పేంద్ర భయ అన్నదట ఎవరిని? అన్నని. నాకు నీతులు చెబుతున్న పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, కాంగ్రెస్ బీజేపీ దుశ్చర్యలు ఎండగట్టాలి. పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని నేను ప్రశ్నిస్తే, నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో కోవట్లున్నారంటూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే అది మర్యాదేనా? లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుడు నాపైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ చాలదన్నట్లు విదేశాల్లో కూడా సోషల్ మీడియా వర్కర్లను పెట్టుకొని దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఈ విదేశాల్లో సోషల్ మీడియా అన్నది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తిపోసారు. దుబాయ్ సెంటర్గా పనిచేస్తున్నాయని. ఇప్పుడు సొంత ఇంటి మనిషి చెల్లె కవితనే చెప్పింది. కేటీఆర్ చెల్లె కవిత గారే చెప్తున్నారు, దుబాయ్ కేంద్రంగా విదేశాల్లో ఈ సోషల్ మీడియా ఖాతాలు నడుస్తున్నాయని. అయిపోయినా దొరికిపోయారు కదా. ఇప్పుడు కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, తనపైన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సైతం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? కేసీఆర్ లాగా నాకు కొంచెం తిక్క, పార్టీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా, నన్ను ఇబ్బంది పెడితే ఒప్పుకోను, నేను నోరు విప్పితే తట్టుకోలేరు, నన్ను కాంగ్రెస్ కోవట్ అన్నారు. మరి బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా? బీజేపీ నేతలకు చెందిన హాస్పిటళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్ళిందెవరు? పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నాకు పదవుల మీద ఆశ లేదని, కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. లిక్కర్ కేసు సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారు. జైలుకు వెళ్ళొచ్చాక కూడా అడిగాను. పార్టీ అధినేత సూచన మేరకే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నా. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశాను. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్, గౌరవం ఉంటుందని, దాన్ని నేను విస్మరించానన్నారు. తనను పార్టీ ఫోరంలో మాట్లాడమంటున్నారని, ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. తాను ప్రజల మధ్యనే మాట్లాడతా, కేసీఆర్కు నోటీసులు ఇస్తే కార్యాచరణ ఏది?
కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతుంటే పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకోలే? తమకు తాము పెద్ద నేతలుగా ఊహించుకునేవారు ఎందుకు స్పందించలే? కేసీఆర్ నీడలో పనిచేస్తున్నవారు తనపైన ప్రతాపం చూపడం సరికాదు. దమ్ముంటే పార్టీ అధినేతకు నోటీసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి పైన, బీజేపీ పైన ప్రతాపం చూపించు. పార్టీ ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు అని ఆయనకు బిరుదే ఇచ్చారు ఏకంగా. ఇప్పుడు కవితనే చెప్తుంది మా అన్న ట్విట్టర్ టిల్లు అని. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు చేయాలి కదా. ముఖ్యమైన సందర్భాల్లో కూడా పార్టీ కార్యాచరణ అమలు చేయట్లే. అధికార కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏం చేస్తోంది? జనంలోకి వెళ్ళి మనమేంటో తెలియపరచాలి కదా. కేసీఆర్ రాజనీతిజ్ఞుడు. ఎప్పుడు ఎలా స్పందించాలో ఆయనకు తెలిసినంత ఏ నాయకునికి తెలియదు. ఆయన ప్రజల్లోకి రావాల్సినప్పుడు వస్తారు, పార్టీని నిలబెట్టుకుంటారు. ఈలోపుగా పెద్ద నాయకులమని చెప్పుకునేవారు పార్టీ కోసం పనిచేయాలి. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అమెరికాలో, లండన్లో నిర్వహిస్తే ఏం ప్రయోజనం? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళను పెంచి పోషించారు. ఇప్పుడు వాళ్ళంతా ఎటువైపు ఉన్నారో ఆలోచించుకోవాలి. సామాన్య ప్రజల కోసం పోరాడితే పార్టీకి పట్టుంటుంది. అందుకే నేను సామాజిక అంశాలపైనే ఉద్యమిస్తున్నా. దొంగలను మేపిర్రని ఆమె చెప్తుంది. మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం? 5-10 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. దొంగలను మేపిర్రు, పెద్ద పెద్ద వాళ్ళని చేసిరు, వాళ్ళంతా ఇప్పుడు ఏడున్నారని అడుగుతున్నది ఆమె. మరి నీ పాత్ర లేదమ్మా ఇలా మొత్తం ఎపిసోడ్లో? మొత్తం ఎపిసోడ్లో మీ పాత్ర లేదా ఇందులో? మీరు కూడా ఒక దొంగనే కదా, మీరు కూడా దోపిడీ చేసిన బ్యాచే కదా. మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ మునిగిపోయే పడవ, ఆ పార్టీకి నేనెందుకు పోతాను? నా తండ్రిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? మరి తండ్రి చుట్టూ దయ్యాలు జరిగిరంటారు కదా, దయ్యాలని చీల్చుకొని దేవుడి దగ్గరికి పోతారా? దేవుడు అంటారు కదా కేసీఆర్. అవకాశం ఉందా? కవిత వెంట మల్లారెడ్డి. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్లో సంచలనం సృష్టిస్తుండగా మేడ్చల్ ఎమ్మెల్యే గురువారం మల్లారెడ్డి కవితతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూమ్కుంట మున్సిపల్ పరిధిలోని సేవాలాల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ 3వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పులి, కవిత పులిబిడ్డ, పెద్ద మనిషి వచ్చినప్పుడు కార్యక్రమానికి రావాలి కదా అని అన్నారట. అదో జోకర్ కామెడీ బ్యాచ్. అది దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నిన్న ఆయన పాల్గొన్నదట. మేడ్చల్ జిల్లాలోని సేవాలాల్ తాండాలో ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి మల్లారెడ్డి. మరి ఇప్పుడు ఈమె ఏం చేయబోతున్నది? ఇప్పుడు అందరిది ఈమె పార్టీ పెడుతుందా, ఏం చేస్తుందా అంటే 100% ఆ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నది. ఇక దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పార్టీ పెట్టకపోతే మరి ఏం చేస్తుందనంటే, డీల్ సెట్ అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే కేటీఆర్ని కాళ్ళ బేరానికి తీసుకురావాలి. హత్యనా ఆత్మహత్యనా? హత్య అంటే పొడుచుడు కాదు. హత్యనా ఆత్మహత్యనా అంటే హత్యనే. ఆమె ఎంచుకున్న మార్గం మర్డర్. బీఆర్ఎస్ని, కేటీఆర్ని ఖతం చేసేయాలి. దారికొచ్చి అమ్మా చెల్లెమ్మ వదిలే అని చెప్పి కాళ్ళ బేరానికి వస్తే నువ్వు వదులుకో అని నేను ఆ పొజిషన్లో ఉంటా అంటే ఓకే, ఆ డీల్ సెట్ అయినట్టు. అదర్వైజ్ ఇంకా అవకాశం లేదు. ఈ టోటల్ ఎపిసోడ్లో కొంత హరీష్ రావు ఎంజాయ్ చేస్తున్నాడు. 30 ఏళ్ళ పగ కవిత, ఇంకో వైపున కేటీఆర్, వీళ్ళిద్దరు తండుకుంటుంటే సంతోషమే కదా ఆయనకి. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఎంత ఎంజాయ్ చేసినా వన్స్ ఒకవేళ కవిత పార్టీ పెడితే మళ్ళీ అదే బీఆర్ఎస్ నుంచి ఇంకొక పార్టీ కింద భవిష్యత్తులో హరీష్ రావు పార్టీ పెట్టడానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి. డైల్యూట్ అయిపోతుంది మొత్తం. ఇప్పటికే సగం దెబ్బతిన్నాడు ఆయన క్రెడిబిలిటీ అది అంతా కూడా ఎంతో కొంత ఉన్నప్పటికీ చాలా లాస్ అయిపోయిండు. ఇప్పటికే చాలా ఆలస్యం చేసిండు. ఆ ఫ్యామిలీలో ఎంతో కొంత ఉన్న నాయకుడు అంటే ఒక హరీష్ రావు ఒక్కడే. కానీ దాన్ని మొత్తం ఆయన లాయల్ పేరుతో బానిసనా, లాయలా, లేకపోతే ఇంకో మొత్తం కానీ మామ ఉన్నాడు అన్న దాంతో చాలా లాస్ అయిపోయింది ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి బయట పార్టీ పెట్టినా ఉపయోగం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తుందంటే దాదాపుగా పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నది. ఆమె టార్గెట్ ఒకటే, ఓ 10-15 చిన్న స్టేట్ కదా, ఒక 10-15 ఎమ్మెల్యేలు గెలిస్తే కింగ్ మేకర్ కావచ్చు అన్నది ఆమె ఆలోచన. అవసరమైతే నేనే ముఖ్యమంత్రి కావచ్చు అన్న ఒక ఆలోచనతో ఆమె అడుగులు ముందుకేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు ఆమె ఎంచుకున్న సామాజిక న్యాయం ఇది వర్కౌట్ అవుద్దా అంటే కష్టమే. అది కూడా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ని మాత్రం ఖతం చేస్తుంది. ఆ ఎజెండా అయితే ఆమె క్లియర్గా ఉన్నది. ఆమె ఖతం చేయడానికి రెడీ అవుతున్నది. దాంట్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా నిన్న ఆమె కేటీఆర్ని అదేదో అల్లు అర్జున్ సినిమాలో ఒక ఉంటుంది చూడు, ఫైటింగ్, ఓ చిన్న కత్తి తీసుకొని సక్ అని పొడుస్తూ ఉంటాడు, అట్లున్నది మీద ఆయన అట్లా పొడుస్తున్నది. ఇంతవరకు కేటీఆర్ ఉలుకు లేదు, పలుకు లేదు. మొన్న ఆమె మాట్లాడంగానే టక్మని తెల్లారే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇంతవరకు అతి గతి లేదు.
ఆమె అంటుంది కదా, నేను నోరు తెరిస్తే మర్యాద ఉండదు, ఇక నేను నోరు తెరిస్తే తట్టుకోలేవని, అందుకు భయపడుతున్నాడేమో.